నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. పేదరిక నిర్మూలనలో భాగంగా చేపట్టిన P4 వార్షికోత్సవంలో పాల్గొన్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా 1.06 లక్షల మంది మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 10.97 లక్షల మంది బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని చేయూతను అందిస్తున్నారు. మంచి ఆలోచనతో చేపట్టిన ఈ కార్యక్రమంలో 2 లక్షల కుటుంబాలకు సాయం అంది వారి జీవితాల్లో వచ్చిన మార్పులు ఎంతో సంతృప్తిని కలిగించాయి. మనకున్న దాంట్లో కొంత సమాజానికి తిరిగి ఇవ్వడంలో ఉండే తృప్తి, సంతృప్తి ఎక్కడా లభించదు. మార్గదర్శులుగా ముందుకొచ్చిన వారందరికీ బంగారు కుటుంబాల తరఫున కృతజ్ఞతలు. కూలి చేసుకుని బతికిపోయేవాళ్ళం మేము. మా సార్ వాళ్ళు వచ్చిన తర్వాత 3 అడుగులు ముందుకేసి మమ్మల్ని బయట తీసినాడు. చాలా సమయం పట్టింది 3 అడుగులు తీసుకురావడానికి. అవును సార్, 3 నెలలు మాతో పలకల మేము పలకల వాళ్ళతో మీకు సహాయం చేస్తాము రండి, మీకు ఆధార్ కార్డు ఎత్తుకోరండి, మేము చేస్తామన్నా మేము సమాధానం బాలా. ఎందుకంటే మేము ఒక బహిస్తులంగా ఒక ఎడారిలో ఒక అడవిలో ఉన్నాం సార్. మేము అది ఊరుగా లేదు, ఊరు చాలా దూరం. ఊరే ఉండదు, మాకు లేదని చెప్పలా, దూరంగా ఉండదు, అడవిగా ఉండదు. మా కలెక్టర్ సార్ కూడా వచ్చి చూసినాడు కదా, మా ఊరు వచ్చి చూసేసినాడు మా సారు. కలెక్టర్ మాట కూడా మీరు వినరు కదా. ఆ విధంగా ఉన్నాము. ఇప్పుడు మా సార్ వాళ్ళు వచ్చి మాకు మంచి మంచి మాటలు చెప్పి ఈ విధంగా నా దగ్గరికి బాధ రండి, మనం మాట్లాడదాము, మీరు ముందు బాగొద్దు మేము ముందు పోతాము, మాకు వెనకాల మీరు రండి, మీకు మంచి చేస్తాము, మీకు సహాయం చేస్తామంటే 3 నెలల నుంచి సహాయం పడి అప్పుడు మా ఊరికి ఒక ఆధార్ కార్డులు బయట తీసి అప్పుడు మా ఊరు అనేది ముందు కాలువ బ్రిడ్జి ఎగసాట్లు ఉన్నాం సార్. మేము ఈ పక్క నుంచి ఆ పక్క దాటుకోలేకుంటున్నాం. అది బ్రిడ్జిలు పోసినారు, ముందు బ్రిడ్జిలు పోసి మమ్మల్ని ఆ పక్కకి ఈ పక్కకి దాటిస్తున్నారు. మళ్ళీ తర్వాత నాకు కిడ్నీ ప్రాబ్లమే, మా ఆయనకి కూడా కిడ్నీ ప్రాబ్లం, మాకిద్దరు కిడ్నీ ప్రాబ్లాలే. అంతకంటే ముందు 4-5 చనిపోయినారు ఆ ఊర్లో బోర్ నీళ్ళు తాగి. అంటే సౌండ్ నీళ్ళు సార్ అవి తాగి మేము చాలా ఇబ్బంది పడిపోయినాం. అంతలేక మా సార్ వాళ్ళు వచ్చినారు కదా, నేను అడిగిన సారు మాకు మంచి నీళ్ళు ఏంటి సారు, ఉప్పు నీళ్ళు సౌండ్ నీళ్ళు తాగి మా జీవితాలు బాగలేవని సార్ వాళ్ళకి మా కాడ రిపోర్ట్లు ఎత్తుకొచ్చి మా సార్ వాళ్ళు చూపించిన. నేను అయ్యో చాలా ఇబ్బందుల్లో ఉండారు మీరని మాకు వాటర్ పాయింట్ కట్టించేసినారు. వాటర్ పాయింట్ కట్టించి ఆ నీళ్లు తాగి మేము ముందు తీసుకుని నా పాట మాకు ఒక రవ్వ ఆరోగ్యంగా మా పిల్లలు కానీ మేము కానీ బాగున్నాం. ఇప్పుడు గొర్రెలు అయితే ఏడాడ ఉండేవాళ్ళం, మేము కూలి బతి పోయేవాళ్ళం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.